కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు నా వందరములు. నేను ఇప్పుడు చెప్పబోయే పాఠం, దేవుడు మనిషిని శిక్షిస్తాడా? ప్రపంచంలో ప్రతి మనిషి దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని అనుకుంటున్నారు. ఎంతైనా ఏ కన్న తండ్రి అయినా తన పిల్లలను శిక్షిస్తారని అంటున్నారు. తప్పు చేస్తే తండ్రి స్థానం నుండి శిక్షించకపోతే కుమారుడు మంచి మార్గంలోకి రాగలడా? మీరు ఆలోచించండి. భూమి మీద శరీరంగా ఉన్న తండ్రి శిక్షించడం కరెక్ట్ అని మనకు అర్థమవుతున్నప్పుడు ఆత్మల కన్న తండ్రి మనల్ని శిక్షించాలా వద్దా? మీరే చెప్పండి. దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు అంటున్నారు. అవును, ప్రేమమయుడు కనుక నేను భూమి మీద ప్రతి కట్టగలుగుతాం. కానీ ప్రేమించిన దేవుడే శిక్షిస్తాడు. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మనిషికి తెలియడం లేదు. బైబిల్ ఓపెన్ చేసి చూడగలిగితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31. జీవం గల దేవుని చేతిలో పడితే భయంకరం. భూమి మీద తన చేతిలో పడితే చిన్న దెబ్బ తింటాం అంతే. కానీ పరలోకమందున్న కన్న తండ్రి చేతిలో పడితే బహు భయంకరంగా మన పరిస్థితి మారిపోతుంది. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆడదు. నిత్యం మనసున్న అగ్నిగుండంలో తరతరాలు ఆత్మ కాలిపోవాలి, నిత్యాగ్ని దండంలోకి జారిపోవాలి. కాబట్టి ఆలోచించండి. అందుకు ఈ భూమి మీద శరీరంలో ఉండగానే మన ఆత్మలను పాతాళలోకం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఈ భూమి మీద శరీరంలో ఉండగానే చెయ్యాలి. ఈ బ్రతికిచ్చింది మనకు దేవుడే కనుక బ్రతికిచ్చిన దేవుని కొరకు మన బ్రతుకు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ చిన్న